ఈరోజు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి ఏ కోరిక కోరినా ముఖ్యంగా సంతాన విషయాల్లో కోరుకున్నా కానీ నెరవేరుతుంది అంటారు. అది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా ఇది. ఎందుకంటే నాకు తెలిసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఒక హైదరాబాద్ నుంచి ఒక ఆడపడుచు వదిన వచ్చారు. వాళ్ళిద్దరికీ సంతానం లేదు, ఇద్దరికీ లేదు సంతానం. వాళ్ళిద్దరు ఒకటేసారి పెళ్లి చేసుకున్నారు. అనేకమైన తీర్థ ప్రసాదాన్ని తీసుకున్నారు, అనేకమైన డాక్టర్లకు చూపించారు, ఎక్కడా ఫలితం లేదు. నేను ఒకరోజు అక్కడ కూర్చోనంటే బృందావనంలో వాళ్ళు బ్రహ్మోత్సవాలకు వచ్చారు. బ్రహ్మోత్సవాలకు వచ్చి మాకు సంతానం లేదు స్వామి, ఇద్దరమే ఆడపడుచులమే, మా ఇద్దరికీ సంతానం లేదంటే స్వామివారు అనుగ్రహిస్తారు, అదేవిధంగా అమ్మవారు అనుగ్రహిస్తారు, ప్రార్థన చేసుకొని వెళ్ళండి నేను అన్నాను. నాకే ఆశ్చర్యం. వచ్చే బ్రహ్మోత్సవాల్లో ఇద్దరిని కొడుకులు తీసుకొని వచ్చారు. ఇద్దరికి కొడుకులు పుట్టారు, ఒకే టైంలో పుట్టారు. ఆ ఇద్దరు బిడ్డలు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి చూపించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేవిధంగా రీసెంట్గా నేను లేక మొన్న పోయిన నెలలో ఒక ఆమె వచ్చింది. ఆమెకు ఆడపిల్ల పుట్టింది కానీ మగపిల్లవాడు పుట్టాలని కోరుకుంది. స్వామిని అనుగ్రహించండి అంటే ప్రార్థన చేసుకొని పోమ్మా అని చెప్పాను. ఆమెకు ఇప్పుడు గర్భవతి 5వ నెల. కాబట్టి చూడండి, అమ్మవారు అనుగ్రహించినట్లుగా ఎవ్వరు అనుగ్రహించరు. మనకు బిడ్డలు లేరు అనేటువంటి ఆలోచన అవసరం లేదు. ఎంతమంది డాక్టర్లు చూపించినా మనకు ఫలితం లేదు. కానీ అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టుకొని నాకు బిడ్డను ప్రసాదించు అని మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఇక్కడ అలాగే అమ్మవారి గ్రంథాలన్నీ ప్రచురణలోకి రావాలి. అమ్మవారికి ఇప్పుడు కడుతున్న మెడిటేషన్ ధ్యానాలయం కూడా త్వరగా పూర్తి కావాలని కోరిక. అలాగే ఏంటంటే మీ టీవీ ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే మెడిటేషన్ హాల్ చాలా పెద్దగా వస్తుంది. ఇక్కడ నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఊరికే వచ్చి మీరు కాలక్షేపానికి రాకుండా ఒక యోగానికి రండి. ప్రతి నెల నేను ఒక మనిషిని పెద్దవాళ్ళని పిలిపించి మెడిటేషన్ ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి అనేటువంటి ఉపన్యాసం నేను స్టార్ట్ చేస్తాను. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు లేనప్పుడు మనకు ఎలా అనిపిస్తే ఒక చిన్న టీవీని అరేంజ్ చేసి ఒక 5 నిమిషాలు మెడిటేషన్ అంటే ఏమిటి, మెడిటేషన్ ఎలా చేయాలి, యోగం అంటే ఎలా చేయాలి, రాజయోగం ఎలా చేయాలని ఒక టీవీలో నేను నిత్యము దాన్ని ప్లే చేస్తూ ఉంటాను. ఆ విధంగా మనం అంతా మెడిటేషన్ చేస్తాం. ఇది కూడా ఒక పిరమిడ్ షేప్లో వస్తుంది. పిరమిడ్ అంటే ఏంటంటే మనకు డైరెక్ట్గా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం కలగాలి అంటే పిరమిడ్ షేప్లో ఉన్నటువంటి బిల్డింగ్ అయితే చాలా బాగుంటుందని చెప్పి నేను ఈవో గారిని కోరాను. అదేవిధంగా వాళ్ళు కూడా డిజైన్ చేశారు. కాబట్టి ఇది ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఇది సాక్షాత్తు కలియుగ వైకుంఠం. తిరుమల కొండ అంటే కలియుగ వైకుంఠం. ఇలాంటి ప్లేస్లో మీరు ధ్యానం చేసినట్టయితే మీ యొక్క యోగాలన్నీ కూడా నెరవేరుతాయి. పోయిన సంవత్సరం అనుకున్నాం, ఈ సంవత్సరానికి ఇదైంది. అది నాది 30 ఏళ్ల కల సార్. ఇది మీకు 1 ఇయర్ కావచ్చు, కానీ నాకు 30 ఏళ్ల కళ ఇది. ఎందుకంటే ఇక్కడ ఒక ధ్యాన మందిరం కట్టాలి, అమ్మవారి గుడి కట్టాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎంతమంది పిల్లలు లేరు అంటే పిల్లలు పుడుతున్నారు, ఉద్యోగాలు లేవంటే ఉద్యోగాలు వస్తున్నాయి, తర్వాత ఇండ్లు కావాలంటే ఇండ్లు కట్టుకుంటున్నారు. ఎంతోమంది మీరు ఇస్కాన్ టెంపుల్ నుంచి వచ్చి ఆశ్చర్యం ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు చాలా దీంట్లో ఉంటారు వాళ్ళు బాబు. కానీ అలాంటి వాళ్ళు బ్రహ్మోత్సవాల్లో జయంతి మన అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకొని ప్రతి ఆదివారం తిరుపతిలో ఉండే ఇస్కాన్ టెంపుల్లో వెంగమాంబ గురించి చెప్తారు, వెంగమాంబ భక్తి గురించి చెప్తారు. ఇంకోటి ఏంటంటే మీకు తెలియని విషయం ఏంటంటే బెంగాల్లో అమ్మవారి గురించి రాశారు బుక్లో. ఇది విన్నారా మీరు? బెంగాల్లో అమ్మవారి భక్తి గురించి రాశారు. అక్కడ రామకృష్ణ పరమహంస దత్తత వంశం ఉంది, పీఠాధిపతి ఆయన కూడా. ఆయన చదివి వెంటనే నేను వెంగమాంబను చూడాలి కొండ మీద, ఇలాంటి పుణ్యక్షేత్రం ఉందని నాకు తెలియదని పట్టుబట్టి ఆయన కొండకు వచ్చి స్వామివారిని కూడా దర్శించలే, వెంగమాంబ బృందావనానికి వచ్చి చూసేసి ఆయన జీవితం ఇంత అద్భుతమైన జీవితం వెంగమాంబకు ఉంది నాకు తెలియదు ఆయన అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. ఎవరు? రామకృష్ణ దత్తత వంశం అయింది. ఆయన పీఠాధిపతి పేరు కూడా నేను మర్చిపోయాను. ఇప్పుడు ఆయన బెంగళూరులో ఉన్నాడు. ఆయన వయసు అరౌండ్ 92 అట్లా ఉంటుంది, 93 ఇయర్స్. అతనే చెప్పాడు నాకు కూడా తెలియదు. చూడు స్వామి, బెంగాల్లో రాశారు వెంగమాంబ గురించి, కాబట్టి మీరు ఇంకా దీన్ని అభివృద్ధిలోకి తీసుకొని రావాలి అన్నాడు. తప్పకుండా తెస్తాం సార్. కొండ మీద గుడి కట్టినారంటే ఇంకా అందరికీ తెలిసేటట్టుగా మేము ఏర్పాటు చేస్తాం. ఈమె గ్రంథాలని, ఈమె జీవిత చరిత్రని నేను అన్ని భాషలను రచింపజేస్తానని చెప్పారు. అవి త్వరలో నెరవేరాలని కోరుకుంటూ
మీరు వెంగమాంబ జీవిత విశేషాలని ఇంతవరకు మాకు అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. చాలా సంతోషం స్వామి. నిరవి టీవీ వాళ్ళకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.